జాతకాల్ని నమ్మినంతగా తన భార్యని నన్ను నమ్మడు అని అంటోంది లిఖిత. మూఢనమ్మకాలతో తను నన్ను వదిలేసి వేరే ఆమెతో ఉంటున్నాడు అని అంటోంది. అసలు ఏంటా మూఢనమ్మకం, అతను ఎందుకలా అయ్యాడు అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. హాస్పిటల్ లోపలికి వచ్చాక నన్ను కూడా చూడలేదు. సరే బాబు పుడతాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే అతనికి. అంటే అతను కొంచెం ఇవి ఎక్కువ నమ్ముతాడు మేడం. ముందే ప్రిడిక్ట్ చేసుకున్నాడు బాబే పుడతారు అని. దగ్గరకు వచ్చి చూసి పాప అనగానే అసలు ఇట్లా పట్టుకున్న బేబీని తన బేబీయే కాదన్నట్టుగా ఇట్లా పడేసి, ఇది ఎవరికో పుట్టిన బేబీ నేను ఎందుకు పట్టుకోవాలి, అసలు నేను రాను అన్నట్టుగా అప్పటి నుంచి 1.5 year నుంచి గొడవలు. లేదు మేడం, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేస్తాను మ్యామ్. అంతకాలంటే వాళ్ళ ఇంట్లో ఏ చెప్పినప్పటి వరకు నేను యాజ్ ఫీజ్ ఏమైతే చెప్తున్నా జరిగిపోద్ది మాక్సిమం. వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో మాక్సిమం ఆ ఫ్రెండ్స్కి ఎవరు చెప్పి. మరి ఎక్కడ కూర్చున్నావు ఏందయ్యా, స్వామీజీ అవతారం ఎత్తపోయావా? నేను చెప్పాను అంతాలంటే వాళ్ళ మామయ్య కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ రోజు నైట్ 12 చనిపోతాంటే కూడా చనిపోయాడు. అంతాలంటే అడగండి మేము. చనిపోయాడా చంపేశావా? నీ ప్రిడిక్షన్ నిజం అవడానికి అలా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? మీరు ఆలోచించాలి ఈ విషయం ఏంటో. మా మేనమామయ్య సీరియస్గా ఉంటే 12కి చనిపోతారు ఇంకా ఉండరు అని అంటే మేము ఊరికే అంటున్నాడేమో అనుకున్నాము. కానీ నిజంగానే అలా చనిపోయేసరికి మాకు భయం వేసింది. ఇతను ఏదంటే మళ్ళీ నిజంగానే జరుగుతుందేమో అని. నీ విషయంలో అబ్బాయి పుడతాడని ముందే ప్రెడిక్ట్ చేశాడా? కాదు సార్, అబ్బాయే పుడతారు అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి పుట్టలేదు కాబట్టి ఆయనకు పుట్టలేదని ఆయన ఫీలింగ్. అలా అదే ఆయనకే పుట్టుంటే అబ్బాయి పుట్టు. నా జాతకం ప్రకారం అయితే నాకు అబ్బాయే పుడతాడు, నువ్వు ఎవరితోనో ఉంటేనే నాకు ఈ అమ్మాయి వచ్చింది. వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 8 months అవుతుంది సార్. పాపని నిన్ను అందరినీ వదిలేసి? అవును సార్. ఫస్ట్ 3 months కొంచెం గొడవలు ఉన్నప్పుడన్నా ఇంటికి అట్లా వచ్చేవాడు, కానీ తర్వాత అయితే అసలు రావడం. 8 months నుంచి మొత్తం అసలు ఆపేసాడు. ఎక్కడన్నా జాతకాలు చెప్పుకుంటున్నాడేమో. తర్వాత ఎక్కడ కనిపించాడు? హాస్పిటల్లోనే మేడం. ఆ రోజే పాపం చెకింగ్ తీసుకెళ్లి నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా ఆయనని నేనంటే ఆ అమ్మాయి నేను ఇట్లా వచ్చాను అని చెప్పి వాళ్ళు అనేసరికి ఇంకా నేను అసలు షాక్ అయ్యి అడిగాను మేడం, నిలదీసి అక్కడే హాస్పిటల్లో గట్టిగా అడిగి. రావట్లేదు ఏంటి 1.5 year నుంచి? అసలు ఏమైపోయావు ఏంటి అని అంతా అడిగితే, ఇగో ఇది అసలైన నాకు పెళ్ళాము, ఇప్పుడు పుట్టేవారు నాకు బాబు. అవును మేడం, నేను ఎప్పటి నుంచి ప్రిడిక్ట్ చేసి ఎప్పటి నుంచో. ఏంటి అక్కడ అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చాడా? నా ప్రొడక్షన్ ఎప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి బాబు కూడా పుట్టిండు. నేను అట్లా కూడా DNA టెస్ట్ అడిగాను సార్, అసలు దానికి ఒప్పుకోవట్లేదు. నాకు DNA సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. మీ జాతకమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అదే కరెక్టా? అబ్బా, ఆ అమ్మాయికి చెప్పాడంట మేడం, డైవర్స్ అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఇంకొకరితో వెళ్ళిపోయింది, అందుకే నేను ఇట్లా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చేసుకున్నాడు. వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఎవరితో రిలేషన్ పెట్టుకుందా? ఆ అమ్మాయికి ఆడపిల్ల ఎలా పుడతాం మ్యామ్? నేను ఎప్పుడు ప్రొడక్ట్ చేసినా కరెక్ట్ ప్రొడక్ట్ నేను DNA టెస్ట్ అందుకే అడుగుతున్నా మేడం. నీకేమన్నా పిచ్చా? నేను కరెక్టే మాట్లాడుతున్నా మేడం. ఇంత నేను ప్రొడక్ట్ చేసిన కరెక్టే జరిగింది మ్యామ్. ఏమా నువ్వు అంత పర్ఫెక్ట్ గా చెప్తావా జాతకాలు? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, జాతకం చెప్తావా? చెప్తాను. ఈ అమ్మాయి నిన్ను కొడతదా? నీ జాతకం ఇప్పుడు నాకు కరెక్ట్ అయిపోవాలి. కొట్టదు మేడం. కొట్టదా? నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. లిఖిత గారు ఇక్కడ సమస్యతో రావడం అనేది జరిగింది. తనకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. హలో అండి లిఖిత గారు. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నిజామాబాద్ మేడం. నిజామాబాద్ నుంచి. ఓకే, మీరు మ్యారీడా? ఎస్ మేడం. ఓకే, చెప్పండి. మాది లవ్ మ్యారేజ్ మేడం. ఎన్ని ఇయర్స్ లవ్ అండి? 3 years. 3 years లవ్. ఓకే. ఫ్రెండ్ గా నుంచి లవ్ చేసుకొని ఇంకా నేను సైలెంట్ గా ఉన్నా కూడా తనే ఇంకా చేసుకుంటే ఇట్లా ఉంటాం అట్లా ఉంటాం అని చెప్పి నమ్మించి ఒప్పించాడు మేడం. ఓకే, ఇంట్లో చెప్పి పెళ్లి ఇంట్లో ఒప్పించే చేసుకున్నాం. మీ ఇంట్లో 1 yearకే ఒప్పుకుంటారు చూడు అని చెప్పారు. ఇంట్లో చెప్పాక నిజంగానే 1 yearకి ఒప్పుకున్నారు మేడం. అంటే ఇంకా నాకు స్టడీస్ లో కానీ జాబ్ అట్లా అని నాకు బాగా సపోర్టివ్ గా ఉంటే ఇంకా సరే అని నేను కూడా నమ్మాను. ఓకే. నేను కూడా మా ఫాదర్ కి చెప్పడం, ఒప్పించి పెళ్లి చేసుకోవడం అలాగే చేసుకున్నాను. ఇంకా అలా మొత్తం అయిపోయాక మా ఫాదర్ ఒప్పుకొని పెళ్లి చేశారు. వాళ్ళే దగ్గరుండి చేశారు. వాళ్ళ పేరెంట్స్ అనేది ఇంకా మాకు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఓకే, మీ ఇంట్లో ఒప్పుకున్నారు కానీ వాళ్ళ ఇంట్లో లేదు ఇంకా. ఓకే. ఎంతకాలైందమ్మా పెళ్లి? 2 years అవుతుంది సార్. 3 years లవ్ స్టోరీ, 2 years మ్యారేజ్. ఎస్ సార్. ఓకే. ఎర్లీగానే మ్యారేజ్ అయిపోయింది 23 yearsకి.
ఓకే. తనకి జాబ్ లేకపోయినా సరే మా ఫాదర్ ఎర్లీగా మ్యారేజ్ అయింది, ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నావు. ఎస్ సార్, అతనికి జాబ్ లేకపోయినా సరే మా ఫాదరే సపోర్ట్ గా ఉండి ఇంకా తను కూడా మా ఇంట్లోనే ఉంటూ అట్లా మాకు మా ఫాదర్కి ఒక సన్ లాగా ఉన్నారు అని చెప్పేసి ఇంకా అట్లా మంచిగా చూసుకుంటూ అతనికి జాబ్ కూడా మేమే ఇప్పించాం. అట్లా అన్ని అంటే విధాలుగా. వాళ్ళ పేరెంట్స్ అసలు కాంటాక్ట్ లోకి రాలేదా? లేదు మేడం. ట్రై చేశారా మీరు? పోనీ ట్రై చేస్తే నేను ఇక్కడే ఉండగా మా పేరెంట్స్ తో మీకేం సంబంధం అన్నట్టుగా ఇంకా నన్ను నెగ్లెక్ట్ చేశారు. ఓ, మీ ఫాదర్ కూడా ఫోర్స్ చేయలేదు అట్లీస్ట్ పేరెంట్స్ ని కల్పించండి, పేరెంట్స్ డీటెయిల్స్ ఏముందని అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏం లేదు, ఏదైనా ఉంటే ఎవరైనా మా తాతలు ఏమైనా వస్తే ఆస్తే అప్పుడు వెళ్దాంలే అన్నట్టు. మీరు ఒక్కరే కూతురా మీ ఫాదర్ కి? అవును మేడం. అయితే అల్లుడు ఇంట్లోనే ఉంటున్నాడు కదా అని వదిలేసి ఎల్లరికం వచ్చేసాడు కదా అన్న. అలానే చెప్పి నమ్మిచ్చాడు మేడం. ఇంకా అంతా అయిపోయింది. ఇట్లా ప్రెగ్నెంట్ వచ్చి నాకు ప్రెగ్నెన్సీ అయ్యాను మేడం. తర్వాత హాస్పిటల్కి వచ్చారు, ఇట్లా అమ్మాయి ఇట్లా వెళ్ళింది అంటే సరే అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. పాప పుట్టిందని తనకు తెలియదు మేడం. మామూలుగా హాస్పిటల్ పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పి మా ఫాదర్ ఫోన్ చేస్తే సరే మామయ్య వస్తున్నా అని చెప్పి వచ్చాడు. హాస్పిటల్ లోపలికి వచ్చాక నన్ను కూడా చూడలేదు. సరే బాబు పుడతాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే అతనికి. అంటే అతను కొంచెం ఇవి ఎక్కువ నమ్ముతాడు మేడం. ముందే ప్రిడిక్ట్ చేసుకున్నాడు బాబే పుడతారు అని. దగ్గరకు వచ్చి చూసి పాప అనగానే అసలు ఇట్లా పట్టుకున్న బేబీని తన బేబీయే కాదన్నట్టుగా ఇట్లా పడేసి ఇది ఎవరికో పుట్టిన బేబీ నేను ఎందుకు పట్టుకోవాలి, అసలు నేను రాను అన్నట్టుగా అప్పటి నుంచి 1.5 years నుంచి గొడవలు. సో మగపిల్లడు కాదు ఆడపిల్ల పుట్టింది అనేది ఆయనకి నచ్చలేదు. లేదు మేడం, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తాను మేము. అంతకాలంటే వాళ్ళ ఇంట్లో ఏ చెప్పినప్పటి వరకు నేను యాజ్ ఇట్ ఈజ్ ఏమైతే చెప్తున్నా జరిగిపోద్ది మాక్సిమం. వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో మాక్సిమం మా ఫ్రెండ్స్ కి ఎవరు చెప్పారు? మరి ఎక్కడ కూర్చున్నావు ఏందయ్యా, స్వామీజీ అవతారం ఎత్తపోయావా? వాళ్ళ పంతులు ఏది చెప్తే అది నమ్ముతాడు మేడం. మరి నేను ఇంట్లోనే ఉంటాను, మరి మనకు ఒక పాప పుట్టింది అది అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. ఎవరు కాదమ్మా, ఇతని ప్రెడిక్షన్ పంతులు గారి ప్రెడిక్షన్? అతని ప్రెడిక్షన్ ఇతను ఇంకెక్కువ నమ్మి నన్ను ఇట్లా బాధ వింటాడన్నమాట. నేను చెప్పాను మేము అంతాలంటే వాళ్ళ మామయ్య కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ రోజు నైట్ 12 చనిపోతాంటే కూడా చనిపోయాడు. అంతాలంటే అడగండి మేము. చనిపోయాడా చంపేసావా? నీ ప్రెడిక్షన్ నిజం అవడానికి హెల్త్ బాగాలేకుంటే చనిపోతాడులే ఇవాళ నైట్. అలా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? మీరు ఆలోచించాలి ఈ విషయం ఏంటో. చెప్పమ్మా. మా మామయ్య సీరియస్ గా ఉంటే 12కి చనిపోతారు ఇంకా ఉండరు అని అంటే మేము ఊరికే అంటున్నాడేమో అనుకున్నాము. కానీ నిజంగానే అలా చనిపోయేసరికి మాకు భయం వేసింది. ఇతను ఏదంటే మళ్ళీ నిజంగానే జరుగుతుందేమో అని. ఆ భయంతో కూడా నేను నోటి మీద మచ్చుంది అనుకున్నారా మీరు? మరి కరెక్ట్ టైమింగ్ తో సహా చెప్పాడు కదా కదా అని. ఓకే, అంటే ఏంటమ్మా నీ విషయంలో అబ్బాయి పుడతాడని ముందే ప్రెడిక్ట్ చేశాడా? కాదు సార్, అబ్బాయే పుడతారు అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ముందుగానే నువ్వు కన్సీవ్ అవగానేనా? ఎవరికైనా కోరిక ఉంటదిలే అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు అబ్బాయి పుట్టలేదు కాబట్టి ఆయనకు పుట్టలేదని ఆయన ఫీలింగ్. అలా అదే ఆయనకే పుట్టుంటే అబ్బాయి పుట్టి. నా జాతకం ప్రకారం అయితే నాకు అబ్బాయే పుడతాడు. నువ్వు ఎవరితోనో ఉంటేనే నాకు ఈ అమ్మాయి వచ్చింది. అది ఒక లెక్క, అదొక లెక్క. రెండోది ఏంటి, అతని ప్రెడిక్షన్ తప్పయిందనా లేదంటే? అతని ప్రెడిక్షన్ తప్పయిందని ఒక 6 నెలల వరకు ఇట్లా అసలు ఇంటికి రాకపోవడం, ఇంకా అసలు మాకు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, బ్లాక్ చేయడం అట్లాంటివి అన్ని చేశారు సార్. సరే నేను అతని ఇన్నేళ్ళ బట్టికి ఆయన చెప్పింది తప్పు జరిగిందని అలా ఉన్నాడేమో కోపం మీద. ఇంకేమన్నా అంటే మళ్ళీ నువ్వు నాకు వద్దు అని ఒక అట్లా అంటాడు ఎందుకు అని ఇంకా నేను అలా సైలెంట్ గా ఉండడం అంతా అయిపోయింది. తర్వాత నేను ఏ నోటుతో ఏమంటాడు ఎందుకు వచ్చిన గోళ అని భయపడ్డారు. అతనే వస్తాడులే అని చెప్పి నేను అనుకున్నాను. వెళ్ళిపోయి ఎంతకాలం అయిందమ్మా? 8 months అవుతుంది సార్. పాపని నిన్ను అందరినీ వదిలేసి? అవును సార్. ఫస్ట్ 3 months కొంచెం గొడవలు ఉన్నప్పుడన్నా ఇంటికి అట్లా వచ్చేవాడు కానీ తర్వాత అయితే అసలు రావడం 8 months నుంచి మొత్తం అసలు ఆపేసాడు. ఎక్కడన్నా జాతకాలు చెప్పుకుంటున్నాడేమో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.